హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఓట్స్ స్మూతీ చేస్తున్నానండి. స్ట్రాబెర్రీ ఓట్స్ స్మూతీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి అయితే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. టేస్ట్తో పాటుగా వెయిట్ లాస్ అవుతే ఇంకేం కావాలి, ఎంతకంటే మనకి. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఓట్స్ని అయితే కొంచెం లైట్గా వేయించుకొని కొంచెం వాటర్ వేసి ముందు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందనే నానబెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక 4 స్ట్రాబెర్రీస్, ఒక బనానా, మిల్క్, కొంచెం వాటర్ ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు చాలా మంచివి కదా మన హెల్త్కి. కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా లేడీస్కి చాలా అవసరము. డైలీ ఒక 2 స్పూన్స్ అనే నువ్వులు తింటే చాలా మంచిది హెల్త్కి. పిల్లలు కూడా చాలా మంచిది కదా, కాల్షియం రిచ్ ఉంటుంది. ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా దీన్ని ఇవ్వచ్చు. కాకపోతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత అలా ఇవ్వాలండి. మనం వెయిట్ లాస్ కోసం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి బదులుగా, డిన్నర్కి బదులుగా దీన్ని వాడచ్చు. ఓట్స్ వేయడం వల్ల చాలాసేపు ఆకలి అవ్వదు. దీనిని కొంచెం పలచగా చేసుకోవచ్చు, కొంచెం తిక్కుగా కూడా చేసుకుని స్పూన్తో నములుతూ తినడం ద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. దేన్నైనా ఎక్కువ నమిలి తినడం వలన వెయిట్ లాస్ అనేది తొందరగా ఉంటుంది. కడుపులో కూడా ఫిల్గా ఉంటుంది, ఆకలి వేయదు. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. నేను కూడా అలానే చేస్తున్నాను ఈ మధ్య. కొంచెం తినగానే పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ కానీ అలాంటివి ఏమి లేవు, బాగుంటుంది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత స్వీట్ కోసం నేను కొంచెం హనీ వేసుకున్నాను, వెయిట్ లాస్ కోసం కదా. పిల్లల కోసం అయితే కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవడమేనండి. టేస్ట్ కూడా బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు తీసుకోండి. ఈ విధంగా రైస్ ఐటమ్స్కి బదులుగా ఓట్స్తో రెసిపీస్ కానీ ఇలా ఈ విధంగా స్మూతీస్ కానీ తీసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, వాకింగ్ చేయడం వలన వెయిట్ లాస్ అనేది బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.